ఫైర్ అవుతున్నారండి. మరి ఏంటి ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ భయపడేది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డంకా బజాయిస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? చర్చతో అయిన ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు విజీ కిరణ్ గారు, టీడీపీ తెలుగు యువత నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే సురేష్ పసుపులేటి వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ ఉన్నారు. ముందుగా విజయ్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి రోజా గారి ఎపిసోడ్ ఏంటి? మీ మంత్రులు, మీ మంది మార్బలం అంతా కూడా ఆయనకి సఫరీలు చేస్తున్నారట. ఆవిడకి ఏది కావలిస్తే అది గ్రాంట్ చేస్తున్నారట, వాళ్ళకే పనులు చేసి పెడుతున్నారట. చాలామంది మనోభావాలు దెబ్బతిడుతున్న అంశం. ఎందుకంటే రోజా గారన్నా, మీ కొడాల నాని గారన్నా మీకు ఎంత ప్రేమో మాకు తెలుసు, చాలా సంవత్సరాలు పెట్టి చూస్తున్నాం. మరి ఏంటి ఇప్పుడు ఈ న్యూస్ ఏంటి సార్? మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. రోజాకి కూటమి మంత్రి సహకారం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు లేదనేటువంటిది నాకున్నటువంటి నమ్మకం. అలా కాదు, కూటమికి సంబంధించిన ఏ నాయకుడైనా సరే ఇది ఇక్కడ కట్ చేసి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు మారటం వేరు, పర్టికులర్గా 2024 సంవత్సరంలో ప్రభుత్వం మారటంలో ఉన్నటువంటి కష్టాలు వేరు. 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన నాయకులని మామూలుగా చిన్న చిన్న సూదులతో, పెద్ద పెద్ద కత్తులతో కోసి కారం పెట్టి కొంచెంసేపు ఆగి నీళ్లు పోసి మళ్ళీ కారం పెట్టి మళ్ళీ ఉప్పు పెట్టి అంత దారుణంగా హింసించినటువంటి రోజులు ఆ రోజులు 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాష్టికాలు, ఎన్నో త్యాగాలు, ఎంతో మంది మరణాలు, ఎంతో మంది కుతికలు, నడి రోడ్డు పైన పీకలు తెగిపోయేదాకా పనిచేసినటువంటి కూటమి పార్టీ కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తూ, అది సామాన్య ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, ఎవడైనా సరే వైసీపీకి సంబంధించిన రోజా అయినా, కూజా అయినా, నాని అయినా, ఎక్స్ అయినా, వై అయినా, జెడ్ అయినా ఎవరికైనా సహకారం చేసినట్టు తెలిస్తే వాణ్ణి రాళ్లతో కొట్టి చంపుతారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇక శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీలో ఉండకూడదనుకునే వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీ నికార్సైన ఏ కార్యకర్త కూడా వైసీపీ ప్రభుత్వంలో దాష్టికాలు చేసినటువంటి క్రూరులు, అత్యంత అమానవీయ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి సహకరించారంటే వాళ్ళని ఇక రాజకీయ చరిత్రలో నల్ల ఇంకుతో వాళ్ళ పేర్లు రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరు అనేక చోట్ల అండి, ఇక్కడ ఒక రోజా విషయమే కాదు, అనేక చోట్ల కొంతమంది కూటమికి సంబంధించిన అధికారం పొందినటువంటి నాయకులు అరాకొరా ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, లోకేష్ బాబు గారు వెరీ పర్టికులర్గా స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు. ఎవడైనా సరే వైసీపీకి సంబంధించిన రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి, తప్పుడు ఆలోచన విధానంతో ఇష్టం వచ్చినట్టు నోటికి అత్తు ఆపు లేకుండా మాట్లాడినటువంటి ఏ నాయకుడికి సహకరించినట్టు తెలిసినా వాళ్ళకి ఆ రోజుతో రాజకీయ భవిష్యత్తు కూటమిలో కథమైనట్టేనటువంటి పరిస్థితి ఈ రోజున లోకేష్ గారు అందరికి కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నాకు తెలిసినంత వాడికి రోజాకి ఏ మంత్రి కూడా సహాయం చేస్తున్నాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఖచ్చితంగా ఆ మంత్రి అయినా ఎవరైనా సరే లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. కార్యకర్తలు మాత్రం పరిగెత్తించి కొడతారు ఎవరినైనా సరే. ఓకే అరుణ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కవిత